నెక్స్ట్ టాపిక్ ఏంటంటే యాసిడ్ వాల్యూ ఇన్ ఫ్యాట్స్ ఆర్ ఆయిల్స్. యాసిడ్ వాల్యూ ఇన్ ఫ్యాట్స్ ఆర్ ఆయిల్స్ అంటే ఆయిల్స్ యొక్క యాసిడ్ వాల్యూని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఫస్ట్ కూడా యాసిడ్ వాల్యూ అంటే ఏంటి, యాసిడ్ వాల్యూ అంటే ఏంటో డెఫినేషన్ రాయాలి. చూడండి ఇక్కడ యాసిడ్ వాల్యూ అంటే నేను చెప్తానంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ డెఫినేషన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ milligrams of KOH, the number of milligrams of KOH required to neutralize the free acidity of 1 gram of sample is termed as acid value of oils or fats అని చెప్తారు. జాగ్రత్త చూడండి. ద నెంబర్ ఆఫ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ KOH రిక్వైర్డ్ టు న్యూట్రలైజ్ ద ఫ్రీ ఎసిడిటీ ఆఫ్ 1 gram of sample ఈజ్ టర్మ్డ్ యాజ్ ఏ యాసిడ్ వాల్యూ ఆఫ్ ఆయిల్స్ ఆర్ ఫ్యాట్స్ అని చెప్తారు. ఎక్కడికైనా తీసుకున్నట్లయితే న్యూట్రలైజ్ రిక్వైర్డ్ అని చెప్తారు. మనం ఏంటంటే ఇక్కడ యాసిడ్ వాల్యూ అని చెప్తున్నాం కదా, మనం తీసుకున్న జాగ్రత్త చూడండి. ఫ్యాట్ ఆర్ ఆయిల్ శాంపుల్ తీసుకుంటారు. ఫ్యాట్ ఆర్ ఆయిల్ శాంపుల్ అనేది ఎంత తీసుకోవాలి? 1 గ్రామ్ ఫ్యాట్ ఆర్ ఆయిల్ శాంపుల్ తీసుకుని దాంట్లో ఉన్న దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మనకి ఎంత అయితే KOH అనేది అవసరం అవుతుందో, అంటే KOH అనేది బేస్. KOH అనేది అంటే బేస్. ఇక్కడ మన యాసిడ్ అంటే ఈ ఫ్యాట్ ఆర్ యాసిడ్లో ఉన్న జాగ్రత్త ఫ్యాట్ ఆర్ ఆయిల్లో ఉన్న యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం ఎంతైతే KOHని యూజ్ చేస్తామో దాన్ని మనం ఏం చెప్తాం అంటే యాసిడ్ వాల్యూ అని చెప్తాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నెంబర్ ఆఫ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ KOH, అదేవిధంగా నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ శాంపుల్. ఈ రెండింటిని బేస్ చేసి మనం ఏం చెప్తామంటే ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే యాసిడ్ వాల్యూని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ద నెంబర్ ఆఫ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ KOH required to neutralize the free acidity of 1 gram of sample is termed as acid value of oils or fats అని చెప్తారు. అంటే ఎంతైతే KOHని చూడండి, మనం తీసుకున్న ఫ్యాట్ ఆయిల్ని న్యూట్రలైజ్ చేయడానికి ఎంతైతే KOH అనేది అవసరం అవుతుందో దాని యొక్క యాసిడ్ వాల్యూ అని చెప్తారు. అంటే యాసిడ్ బేస్ కలిసి న్యూట్రల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే ద నెంబర్ ఆఫ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ KOH రిక్వైర్డ్ టు న్యూట్రలైజ్ ద ఫ్రీ ఎసిడిటీ ఆఫ్ 1 gram ఆఫ్ శాంపుల్ ఈజ్ టర్మ్డ్ యాజ్ యాసిడ్ వాల్యూ ఆఫ్ ఆయిల్స్ ఆర్ ఫ్యాట్స్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాసిడ్ బేస్కి వెళ్తే న్యూట్రల్ అవుతాయి. ఇక్కడ యాసిడ్ని జాగ్రత్త చూడండి, యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడానికి ఎంతైతే KOH అవసరం అవుతుందో దాని యొక్క యాసిడ్ వాల్యూ అని చెప్తారు. తెలుగు మీడియంలో ఏం చెప్తారంటే చూడండి, ఆయిల్స్లో ఉన్న చూడండి జాగ్రత్త నూనెలలోని చూడండి ఇక్కడ ఫ్రీ ఎసిడిటీ అని చెప్పాడు. ఫ్రీ ఎసిడిటీ అని చెప్తుంటే స్వేచ్ఛ ఆమ్లంను, నూనెలోని స్వేచ్ఛ ఫ్యాటీ ఆమ్లం అని రాయొచ్చు, లేకపోతే ఫ్యాటీ ఆమ్లంను స్వేచ్ఛ ఫ్యాటీ ఆమ్లంను తటస్థీకరించుటకు
తటస్థీకరించుటకు కావలసిన KOH భారమును ఆమ్ల విలువ అని చెప్తారు. ఆమ్ల విలువ అంటారని చెప్తారు. చూడండి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి ఏంటంటే 1 గ్రామ్ ఆఫ్ శాంపుల్ చూడండి అంటే మనం తీసుకున్న నమూనా ద్రావణంలోని ఫ్రీ ఎసిడిటీ అంటే స్వేచ్ఛాక్షారంను తటస్థీకరించుటకు కావలసిన KOH యొక్క భారమునే మనం ఏం చెప్తామంటే యాసిడ్ వాల్యూ అని చెప్తున్నాం. ఆమ్ల విలువ అంటారని చెప్తారు. ఆమ్ల విలువ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్కడికైనా తీసుకుంటే దీన్ని ఏ విధంగా డిటర్మైన్ చేస్తారు యాసిడ్ వాల్యూని అంటే ఇట్ ఈస్ డిటర్మైన్ బై ద డిజాల్వింగ్. జాగ్రత్త చూడండి. మనం ఏం చేస్తామంటే నౌన్ వెయిట్ ఆఫ్ ఫ్యాట్ ఈజ్ నౌన్ వెయిట్ ఆఫ్ ఫ్యాట్ అని చెప్తారు. నౌన్ వెయిట్ ఆఫ్ ఫ్యాట్ అంటే మనం ఇట్ ఈస్ డిటర్మైన్ బై ద డిజాల్వింగ్ ఏ నౌన్ వెయిట్ ఆఫ్ ఫ్యాట్ ఈజ్ అని చెప్తారు. నౌన్ వెయిట్ ఆఫ్ ఫ్యాట్ అంటే మనకి ఖచ్చితంగా వెయిట్ తెలిసిన మనం ఏం తీసుకున్న ఫ్యాట్ ఆర్ శాంపుల్ అనేది తీసుకుని దాన్ని ఎందులో డిజాల్వ్ చేయాలని చెప్తారంటే ఎథనాల్లో డిజాల్వ్ చేయాలి. ఎథనాల్ చూడండి సాధారణంగా ఫ్యాట్స్ ఆర్ ఆయిల్స్ అనేవి వాటర్లో డిజాల్వ్ కాబట్టి ఇక్కడ ఎందులో డిజాల్వ్ అవుతాయంటే ఆర్గానిక్ సాల్వెంట్స్లో డిజాల్వ్ అవుతాయి. ఇక్కడ ఆర్గానిక్ సాల్వెంట్స్గా మీరు ఏం తీసుకుంటారంటే ఎథనాల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎథనాల్ ఆర్ క్లోరోఫామ్ తీసుకుని పర్లేదు ఎథనాల్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎథనాల్ అనేది తీసుకుని దీన్ని దేంతో ట్రీట్ చేస్తారంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ చూడండి శాంపుల్ని తీసుకుంటారు, దాన్ని ఎథనాల్లో డిజాల్వ్ చేస్తారు. ఎథనాల్లో డిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఎథనాల్లో డిజాల్వ్ చేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే దాన్ని టైట్రేటింగ్ ద స్టాండర్డ్ KOH సొల్యూషన్ అంటే శాంపుల్ని నౌన్ వెయిట్ అంటే భారం తెలిసిన శాంపుల్ని తీసుకుని ఎథనాల్లో డిజాల్వ్ చేసి దాన్ని దేంతో టైట్రేట్ చేస్తారంటే KOH సొల్యూషన్తో టైట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది అని చెప్తారు. ఇక్కడ ఈ యాసిడ్ వాల్యూ అనేది జాగ్రత్తగా యాసిడ్ వాల్యూ యొక్క యూజ్ ఏంటి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ యాసిడ్ వాల్యూ ఆర్ యాసిడ్ నెంబర్ యొక్క యూజ్ ఏంటని చెప్తారంటే మనం స్టోర్ చేసే ఆయిల్స్ యొక్క స్టోర్డ్ ఆయిల్ యొక్క క్వాలిటీని తెలుసుకోవడానికి స్టోర్డ్ అంటే నిల్వ ఉంచిన ఆయిల్స్ యొక్క నూనెల యొక్క క్వాలిటీ నాణ్యతను తెలుసుకోవడానికి ఏది యూజ్ అవుతుందని చెప్తారంటే యాసిడ్ వాల్యూ అనేది యూజ్ అవుతుంది అని చెప్తారు. చూడండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాసిడ్ వాల్యూ అంటే ఏంటంటే ద నెంబర్ ఆఫ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ KOH రిక్వైర్డ్ టు న్యూట్రలైజ్డ్ ద ఫ్రీ ఫ్యాటీ acidity of 1 gram of sample is termed as acid value of oils or fats. చూడండి ఫ్యాట్లో ఉన్న యాసిడ్ని డిటర్మైన్ చేయడానికి ఎంతైతే KOH అవసరం అవుతుందో దాన్ని తెలియజేసి దాన్ని మనం ఏం చెప్తుంటే యాసిడ్ వాల్యూ అని చెప్పడం జరుగుతుంది. చూడండి ఎక్కడ కానీ తీసుకున్నట్లయితే మనం శాంపుల్ని తీసుకుని వెయిట్ తెలిసిన శాంపుల్ని తీసుకుని ఎథనాల్లో డిజాల్వ్ చేసి ప్రమాణ స్టాండర్డ్ KOH సొల్యూషన్తో మీరు టైట్రేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఇక్కడ యాసిడ్ వాల్యూ యొక్క యూజ్ ఏంటి అని చెప్తుంటే స్టోర్డ్ ఆయిల్ యొక్క అంటే నిల్వ ఉంచిన నూనెల యొక్క ప్యూరిటీని లేదా నాణ్యతను తెలుసుకోవడానికి మనకి యాసిడ్ వాల్యూ అనేది యూజ్ అవుతుంది అని చెప్తారు. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ యాసిడ్ వాల్యూ జాగ్రత్త చూడండి. ఇక్కడ ప్రొసీజర్ రాయాలి. జాగ్రత్త చూడండి. జాగ్రత్త చూడండి 20 grams of sample taken in EM flask
ఏం ఫ్లాస్క్ అంటే ఇక్కడ ఏమైనా వస్తుందంటే ఎర్లైన్ మేయర్ ఫ్లాస్క్ అని వస్తుంది. చూడండి ఇక్కడ ఎర్లైన్ మేయర్ ఫ్లాస్క్ అని చెప్తారు. ఎర్లైన్ మేయర్ ఫ్లాస్క్ చూడండి. ఈ ఎర్లైన్ మేయర్ ఫ్లాస్క్లో మనం 20 grams ఆఫ్ ఏం తీసుకుంటారంటే శాంపుల్ అనేది తీసుకుంటారు. అంటే శాంపుల్ ఇక్కడ ఏంటి మనకి టేకిన్ 20 grams శాంపుల్ టేకిన్ ఎర్లైన్ మేయర్ ఫ్లాస్క్ అని చెప్తారు. ఇక్కడ శాంపుల్ ఏంటంటే ఆయిల్ ఆర్ ఫ్యాట్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. చూడండి ఎందులో తీసుకుంటారో ఎర్లైన్ మేయర్ ఫ్లాస్క్లో తీసుకుంటారు. తీసుకుని దానికి ఏం యాడ్ చేస్తారంటే చూడండి తీసుకుని దానికి ఏం చేస్తారంటే 50 ml మీరు ఏం చేస్తారని చెప్తారంటే ఆల్కహాల్ ఈజ్ యాడెడ్ 50 ml ఆల్కహాల్ ఇన్ 95% ఆల్కహాల్ ఈజ్ యాడెడ్ అని చెప్తా. అంటే 50 ml మీరు ఏం చేస్తారంటే ఆల్కహాల్ యాడ్ చేస్తారు. ఆల్కహాల్ అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుందని చెప్తారు. చూడండి ఇదే పాయింట్ ఇక్కడ మనకు ఆల్రెడీ వచ్చింది. నౌన్ వెయిట్ ఆఫ్ ఫ్యాట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ఎథనాల్ అని చెప్పాను. చూడండి ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. ఎథనాల్ డిజాల్వ్ చేసి దాన్ని KOH టైట్రేషన్ చేస్తారని చెప్పాను. అంటే శాంపుల్ తీసుకుని దానికి ఎథనాల్ అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎథనాల్ అనేది యాడ్ చేసినప్పుడు ఫ్యాట్ అనేది ఎథనాల్లో కంప్లీట్గా డిజాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తారు. కంప్లీట్గా డిజాల్వ్ అవ్వడం అనేది జరుగుతుందని చెప్తారు. నెక్స్ట్ దీనికి ఏం చేయాలి అని చెప్తారంటే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ చూడండి ఫస్ట్ కొంత శాంపుల్ తీసుకున్నారు మీరు. చూడండి రఫ్గా రాస్తాను. శాంపుల్ తీసుకుంటున్నాం. ఎందులో తీసుకుంటున్నారు శాంపుల్ని ఎర్లైన్ మేయర్ ఫ్లాస్క్లో తీసుకుంటున్నారు. ఎర్లైన్ మేయర్లో ఫ్లాస్క్లో తీసుకున్నారు. తీసుకుని దీనికి ఏమి యాడ్ చేస్తున్నారు ఆల్కహాల్ అనేది యాడ్ చేస్తున్నారు. ఎథనాల్ అనేది యాడ్ చేస్తున్నారు. ఎథనాల్ యాడ్ చేసినప్పుడు శాంపుల్ అనేది ఎథనాల్ ఏమవుతుంది డిజాల్వ్ అయిపోతుంది అని చెప్తారు. డిజాల్వ్ అవుతుంది. డిజాల్వ్ అయిన తర్వాత చూడండి దీనికి ఏమి యాడ్ చేయాలి అని చెప్తుంటే న్యూట్రలైజ్డ్ ఫినాప్థలిన్ ఇండికేటర్ యాడ్ చేయాలి. న్యూట్రలైజ్డ్ ఫినాప్థలిన్ ఇండికేటర్ అనేది యాడ్ చేస్తారని చెప్తారు. న్యూట్రలైజ్డ్ ఫినాప్థలిన్ ఇండికేటర్ అనేది యాడ్ చేస్తారని చెప్తారు. యాడ్ చేసి దీన్ని ఏం చేయమని చెప్తారంటే హీట్ చేయమని చెప్తారు. ఏం చేస్తారో హీట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తారు. హీట్ చేసిన తర్వాత చూడండి కొంత టైం హీట్ చేసిన తర్వాత దీన్ని సొల్యూషన్ ఏం చేస్తారంటే కూల్ చేయడం అనేది జరుగుతుంది. హీట్ చేసిన తర్వాత కొంత టైం హీట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారో కూల్ చేయడం అనేది జరుగుతుంది. కూల్ చేసినట్లయితే జాగ్రత్తగా చూడండి. కూల్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే టైట్రేషన్ చేయాలి. టైట్రేషన్ అనేది చేస్తాం. టైట్రేటింగ్ విత్ జాగ్రత్తగా చూడండి అంటే కూల్డ్ ద అబవ్ సొల్యూషన్ టైట్రేటెడ్ విత్ 0.1 నార్మల్ KOH solution. 0.1 normal KOH solution. Titrated with 0.1 normal KOH solution. Until ఎండ్ పాయింట్ ఏంటంటే మనకి పింక్ కలర్ సొల్యూషన్ అనేది లైట్ పింక్ కలర్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తారు. పింక్ కలర్ సొల్యూషన్ ఈజ్ అబ్టైన్డ్ అని చెప్తారు. పింక్ కలర్ సొల్యూషన్ అనేది వస్తుంది. ఇదే మీకు ఏంటంటే ఎండ్ పాయింట్ అని చెప్తాడు. దీన్ని ఏమని చెప్తారంటే మీకు ఎండ్ పాయింట్ అని చెప్తాడు. దీన్ని మీకు ఏమని చెప్తాడు ఎండ్ పాయింట్ అని చెప్తాడు. చూడండి శాంపుల్ తీసుకుంటున్నారు. శాంపుల్ని ఎందులో తీసుకుంటున్నారు ఎర్లైన్ మేయర్ ఫ్లాస్క్లో తీసుకుంటున్నారు. దానికి ఎథనాల్ యాడ్ చేస్తున్నారు. ఎథనాల్ యాడ్ చేసినప్పుడు అక్కడ శాంపుల్ అనేది ఎథనాల్లో డిజాల్వ్ అవుతుంది. డిజాల్వ్ అయిన తర్వాత దానికి ఏం చేస్తారంటే న్యూట్రలైజ్డ్ ఫినాప్థలిన్ ఇండికేటర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఫినాప్థలిన్ ఇండికేటర్ యాడ్ చేసి నెక్స్ట్ ఏం చేస్తాం దాన్ని హీట్ చేస్తాం. కొంత టైం హీట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే కూల్ చేస్తారు. కూల్ చేసిన తర్వాత దాన్ని టైట్రేట్ చేస్తారు. ఎవరితో టైట్రేషన్ చేస్తారని 0.1 నార్మల్ KOH సొల్యూషన్తో టైట్రేషన్ చేసినప్పుడు మనకి ఏంటంటే పింక్ కలర్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. పింక్ కలర్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. పింక్ కలర్ సొల్యూషన్ అనేది ఫామ్ అయినట్లయితే అదే మనకి ఏంటంటే ఎండ్ పాయింట్ అవుతుందని చెప్తారు. అదే మీకు ఏమవుతుంది ఎండ్ పాయింట్ అనేది అవడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు మరి యాసిడ్ వాల్యూని ఏ విధంగా డిటర్మైన్ చేస్తారు అంటే యాసిడ్ వాల్యూని ఏ విధంగా డిటర్మైన్ చేస్తారంటే ఫార్ములా ఒకటి ఇస్తారు. డైరెక్ట్ వేసేసి ఫార్ములా యాసిడ్ వాల్యూ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ 0.1 నార్మల్ KOH
ఇంటూ 56.10 by weight of sample. Weight of sample. ఇది యాసిడ్ వాల్యూకి ఫార్ములా. చూడండి ఇక్కడ మనం టైట్రేషన్ చేసినప్పుడు పింక్ కలర్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తాం. అంటే 0.1 నార్మల్ KOH ఎందుకు తీసుకుంటారో బ్యూరెట్లో తీసుకుంటారు. బ్యూరెట్లో తీసుకుని మనం టైట్రేషన్ చేస్తాం. టైట్రేషన్ చేసినప్పుడు పింక్ కలర్ అనేది వస్తుంది. పింక్ కలర్ వచ్చినప్పుడు అక్కడ బ్యూరెట్ రీడింగ్ని మనం ఏం చేస్తాం అంటే నోట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ బ్యూరెట్ రీడింగ్ చూడండి వాల్యూమ్ ఆఫ్ 0.1 నార్మల్ KOH, ఇక్కడ వచ్చే బ్యూరెట్ వాల్యూ, ఇక్కడ KOH, ఇక్కడ 56.10 అంటే మీకు KOH యొక్క మోల్కార్ వెయిట్ అవుతుంది. KOH యొక్క మోల్కార్ వెయిట్ అవుతుంది. వెయిట్ ఆఫ్ ది శాంపిల్ ఎంత తీసుకుంటాం అది వెయిట్ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తారు. చూడండి ఇక్కడ ఇంకా తీసుకున్నట్లయితే 56.10 అని చెప్పారు కదా, ఇంకా వస్తుంది ఇక్కడ. చూడండి ఇక్కడ 56 అంటే యాక్చువల్గా మీకు ఇక్కడ ఏమైనా ఇస్తారంటే 56 కాకుండా మీకు 5.610 అని ఇస్తారు. 5.610 అని ఇస్తారు. చూడండి ఇది ఏ విధంగా వస్తుంది, లేదా 56 ఎప్పుడు రాయాలి, 56.10 ఎప్పుడు రాస్తారు అనేది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చూడండి ఫార్ములా అంటే ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి ఇదే ఫార్ములాని ఎలా రాస్తారంటే ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే జాగ్రత్త చూడండి. ఈ ఫార్ములా రాస్తే సరిపోతుంది. ఇలా కాకుండా మీరు ఏంటంటే ఇదే ఫార్ములాని ఎలా రాస్తారంటే యాసిడ్ వాల్యూ ఈక్వల్ టు జాగ్రత్త చూడండి వాల్యూమ్ ఆఫ్ KOH ఇంటూ concentration of KOH into concentration of KOH into volume of KOH into concentration of KOH into molecular weight of KOH by weight of the sample. Weight of the sample అని చెప్తారు. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ KOH సేమ్ ఇదే రాయండి. మనం అంటే బ్యూరెట్ రీడింగ్ ఎంత వస్తే అంత రాస్తారు. ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది KOH 0.1 నార్మల్ అని రాస్తారు. నెక్స్ట్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది KOH అంటే మనకి 56.10 అని వస్తుంది. బై వెయిట్ ఆఫ్ ది శాంపుల్ అని రాస్తారు. వెయిట్ ఆఫ్ ది శాంపుల్ అని రాస్తారు. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ KOH ఇంటూ 0.1 56.1 అంటే ఎంత అవుతుంది, ఇది 1/10 ఇంకా రాసినట్లయితే ఇది ఎంత అవుతుందంటే దీన్ని ఎలా రాస్తారంటే డైరెక్ట్గా 5.61 బై వాల్యూమ్ వెయిట్ ఆఫ్ శాంపుల్ అని చెప్పడం జరుగుతుంది. చూడండి ఈ ఫార్ములా వాల్యూమ్ ఆఫ్ 0.1 నార్మల్ KOH అంటే KOH 0.1 నార్మల్ KOH అని రాస్తారు. ఇంటూ 5.61 బై వెయిట్ ఆఫ్ ది శాంపుల్. చూడండి ఇది చూడండి ఈ ఫార్ములా ఒకటే. అంటే మీకు డైరెక్ట్గా ఇస్తాడు వాల్యూమ్ ఆఫ్ 0.1 నార్మల్ KOH ఇంటూ 5.610 బై వెయిట్ ఆఫ్ ది శాంపుల్ అని వస్తుంది. ఇక్కడ 5.610 అంటే మీరు గుర్తుపెట్టుకోవాలంటే 56.1 అనేది గుర్తుండాలి. అంటే KOH యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 56, దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ గుర్తుండాలి. దాని నుంచి ఈ రకంగా మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రకంగా చూడండి ఇక్కడ 0.1 అంటే 1/10 అని అర్థం. 0.1 అంటే ఏంటి 1/10 అని అర్థం. ఇక్కడ చూడండి 56.10 ఇంటూ 1/10 అని రాస్తారు. ఇది ఏమవుతుంది 56 అంటే ఇదేంటి 56/10 అవుతుంది. 56 5లో పోదు కాబట్టి 56 అవుతుంది. చూడండి ఇక్కడ 56 కాబట్టి ఎన్నిసార్లు పోతుంది మనకి 5 సార్లు, 5 బదులు 50 అవుతుంది. ఇంకా 6 ఉంది, 6లో పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటారు, 6 పెట్టుకుంటారు. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 60 అవుతుంది. 6 బదులు 60, 5.61 అలా రావడం అనేది జరుగుతుంది. ఇంకా 1 ఉంటుంది,
1 వస్తుంది. 5.61 అనేది ఆ రకంగా రావడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా చూసుకుని మీరు ఇది క్యాలిక్యులేషన్ అనేది చేయవలసి ఉంటుంది. చూడండి, ఇది ప్రొసీజర్. ఫార్ములా మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.